మంది చెడితే గాని కర్ణుడికి చావు రాలే. అలాంటి వాడు ఎంత గొప్పవాడో నీకు తెలీదు అర్జున. నవ్వద్దు నవ్వద్దు. అతడు ఎంత గొప్ప మనసైన వాడు, మనసున్నవాడు చూపిస్తాను చూడమన్నాడు. బ్రాహ్మణ వేషముతో వెళ్ళాడు. మరలా అర్జునుడికి చూపించాలని బ్రాహ్మణ వేషముతో వెళ్ళి దానము చెయ్యి అన్నాడు. బాణము గుండెల్లో గుచ్చుకుంది. ఇదే పరిస్థితి కల్పించాను కదా నేను కూడా అభిమన్యునికి. అందరూ ఉండి అనాథగా పోయాడు బిడ్డ. నాకు అదే, ఎవరు ఏం చేస్తే అదే దక్కుతుందని. స్వామి దానం అడుగుతున్నారు, ఏమి ఇవ్వగలను? కన్న తల్లికి భారమై గంగగలిపే, కన్న తల్లికి భారమై గంగగలిపే, కులము చెడి సూతుడనైతిని, కులము చెడి తిని అయిన వాళ్ళకు దూరమై గురుడు భార్గవాశ్రము స్ఫురించకుండా శాపము సగే. శచి జాని మహేంద్రుడు కవచ కుండలములు హరించి చనియే. పశువులు చంపిన పాతకము మీద పడి భూమాత రథము కృంగిపోవునట్లుగా శాపము సగే. శల్యుని సారథ్యము గుండె మీద కారమయ్యే. దుర్యోధనుడికి హితుడనైతిని, కులము లేని వాడినైతిని, అయిన వాళ్లకు దూరమైతిని, అందరూ ఉండి అనాథనైతిని, ఏమీ లేని వాడినైతిని, దుర్మార్గుడని పేరుగాంచితిని, మిగిలింది ఒక్కటే నిలిచింది ఒక్కటే, మిగిలింది ఒక్కటే నిలిచింది ఒక్కటే, అన్నదముల కలహములకు కారకుడనైతిని, అయిన వాళ్ళ బాధలు కల్పించి తిని, పరమ పతివ్రత శిరోమణి పాంచాలిని అవమానము గావించి తిని, అనాథనైతిని, అందరూ ఉన్న అనాథనైతిని, ఏమీ లేని వారినైతిని, నిలిచింది మిగిలింది ఒక్కటే, దాన కర్ణుడన్న కీర్తి, నిలిచింది కీర్తి ఒక్కటే, దాన కర్ణుడన్న కీర్తి. ఇప్పుడు దానం అడిగితే నేను ఇవ్వలేకపోతే ఆ కీర్తి కూడా ఉండదు స్వామి. అది కూడా నాకు ఉండనీయవా? ఏమీ లేని వాడినయ్యాను, అందరూ ఉండి అనాథనయ్యాను, తప్పులకు శత్రువు అయ్యాను, అయిన వాళ్ళకు దూరమయ్యాను, దుర్మార్గుడనయ్యాను, లోకుల దృష్టిలో నిజుడనయ్యాను, శాపగ్రస్తుడనయ్యాను, కన్న తల్లి ప్రేమకు నోచుకోలేక సూతుడనయ్యాను. ఇప్పుడు నీకు దానం ఇవ్వకపోతే ఆ పేరు కూడా ఉండదు. ఏమివ్వగలను స్వామి, ఏమివ్వగలను? కర్ణుని పరిస్థితికి వాసుదేవుడి కళ్ళల్లో నీళ్లు తిరిగాయ. కన్నా, ఏదో ఒకటి ఏమివ్వగలను? బంగారమే కావాలంటే ఎంత భూమంతా బంగారమే, ఎంత భూమంతా బంగారమే కదా. ఆ బంగారం నా వద్దు, నీ చేతుల మీదుగా తీసుకోవాలి, అది ఏదైనా సరే. ఏముందో చెప్పండి స్వామి, లేదు అని చావలేను, ఇచ్చే చేస్తాను. నీ నోట్లో బంగారు పండు ఉంది, అది ఇవ్వు అన్నాడు. పండు నొప్పి వస్తేనే భరించలేము, పంటి నొప్పికే భరించలేము. అలా బంగారు పండు ఉంటే ఇమ్మన్నాడు. ఎలా ఇచ్చే? గుండెల్లో గుచ్చుకున్న బాణాన్ని లాగి, ధన్యుడనైతిని తండ్రి, ఇవ్వగలిగినటువంటి అవకాశాన్ని నాకు కల్పించారు, సంతోషము తండ్రి. ఆ బాణాన్ని లాగి, పంటిని పొడిచి, పంటిని లాగి రక్తంతో కడిగి, ఎంగిలని భావించకు స్వామి, ఎంగిలని భావించకు స్వామి అని ఇచ్చాడు. కర్ణ, ఏమిరా నీ మనస్సు? నీ కీర్తి శాశ్వతమని ఆశీర్వదించాడు పరంధామ. ఒంటరిగా తల్లిని గుర్తు చేసుకొని, నా కన్న తల్లి నీవిచ్చిన మాట గుర్తుంచుకొని నాకు సహాయం చేయదో అని తలంచుకొని ఆ బంగారు పండిని దానము చేసి ఒడిగిపోయాడు. వచ్చాడు అర్జునుడి చెంతకు పరంధామం. చూసావా అర్జున వాడు ఎంత గొప్పవాడో. మహాభారతంలో కౌరవ పాండవ సైనికులలో అంత మనసైన వాడు, అంత మనసున్నవాడు లేడు. అందరికంటే కూడా అంత సున్నితమైన మనసైన వాడు, మనసున్నవాడు ఎవరు అంటే కర్ణుడే.
నిజమే బావా అన్నాడట అర్జునుడు వారు. అది అహంకారంతో. చంపాలని విర్రవేగొద్దు, చంపవలసి వచ్చినందుకు బాధపడు, మీ అన్నలా అని చెప్పకుండా చెప్పాడు. అంతటి వాడు మంచివాడు, కానీ సహవాస దోషం దుర్యోధనుని పక్షాన ఉన్నాడు కాబట్టి చావక తప్పదు. అలా అందరినీ తలంచుకొని కన్న తల్లిని అన్నదమ్ములను తలంచుకొని ప్రాణాలు వదిలేశాడు. కర్ణుడు పోయిన తర్వాత పిచ్చివాడైపోయాడు దుర్యోధనుడు. ఏం చేయాలో అర్థం కాలేదు, చాలా బాధపడ్డాడు, ఏడ్చాడు, ఓదార్చాడు శల్యుడు. ఆ రోజు 17వ రోజు, కర్ణుడు చనిపోయిన రోజు 17వ రోజు యుద్ధం. 18వ రోజు యుద్ధానికి 18వ రోజు శల్యుడు సర్వసైన్యాధిపతి. శల్యుడు రాగా 18వ రోజు ధర్మరాజుల వారు శల్యుడిని చంపేశాడు. శకుని మామని నకుల సహదేవులు చంపారు. మిగిలిన 3 అక్షౌహిణీల సైనికులని నకుల సహదేవులు చంపేశారు. మిగిలింది ఒక దుర్యోధనుడు ఒకడే మిగిలాడు, ఒకే ఒకడు. పాండవుల చేతిలో ఓడిపోవడం ఇష్టమలేక, ఆ ఓటమును అంగీకరించలేక, భరించలేక పరిగెత్తి యుద్ధ భూమికి దూరంగా కర్ణాన్ని బాధపడి వెళ్ళిపోయాడు. కర్ణుడు లేని లోటు, చాలా లోటు. నా కోసమే బ్రతికావు, నా ఆనందం కోసమే బ్రతికావు, నా కోసమే బ్రతికావు, నా ఆనందం కోసమే బ్రతికావు, అందుకే కంటెక్కుతుందే కనాలంటారు. మంచిది, ఉత్సాహం బాగానే ఉంది. స్నేహానికి దుర్యోధనుడు చాలా ప్రాధాన్యతనిచ్చారు. స్నేహితులు అంటే ఇంట్లోకి రాని వారు చాలా మంది బయట మాట్లాడేస్తారు. దుర్యోధనుడు అలాగా ఎక్కడైనా తిరగచ్చు. కర్ణుడు ఒకసారి భానుమతీదేవి కర్ణుడితో కూర్చొని జూదమాడుతోంది. స్నేహం అంటారు అంతే, బయట నుంచి అట్లే పంపిస్తారు, వీధిలో మాట్లాడే అది కాదు స్నేహం. స్నేహానికి ప్రతిరూపం ఎవరంటే మన అర్జునుడు, వాసుదేవుడైన పరంధాముడు, వాళ్ళిద్దరు జంట. అర్జునుడు బావగారు ఇద్దరు. ఇక్కడ కర్ణుడు దుర్యోధనుడు, వాళ్ళ అనుబంధము గొప్పది. భానుమతి దేవితో చూదమాడుతున్నాడు కర్ణుడు, వెనకాల వస్తున్నాడు దుర్యోధనుడు. భానుమతి దేవి లేచింది. భానుమతి సగం ఆటలో ఎలా లేస్తాం, కూర్చొని చేయమనుకున్నాడు కర్ణుడు. వేరే వాళ్ళైతే చంపేస్తారు, కానీ దుర్యోధనుడు అన్నాడు, భానుమతి ఆట పూర్తి కాకుండా ఎలా లేస్తాం, కూర్చో ఆడు. అది వాళ్ళ స్నేహం. అలాంటి వాడు పోయినందుకు దుర్యోధనుడు మిత్రవాది ఏడ్చి తమ్ముళ్ళను బ్రతికించుకోవాలి, అయిన వాళ్ళను బ్రతికించుకోవాలని చాలా దూరం పరిగెత్తి పాండవుల చేతిలో పౌరవ ఇష్టము లేక ఒక మడుగు చెంతకు వెళ్ళాడు. ఆ మడుగు చెంత నీళ్ళలో కూర్చొని తపస్సు చేయాలని అనుకున్నాడు. అక్కడ ఒక పిల్లవాడు గమనిస్తూ ఉన్నాడు. బ్రతికించుకోవాలని పారిపోతున్నాడు. దుర్యోధనుడి వైపునున్న వాళ్ళందరూ కూడా పోయారు, ఎవరు లేదు. కృతవర్మ, కృపాచారి, అశ్వత్థామ ముగ్గురున్నారు అంతే. ఇప్పుడు దుర్యోధనుడు రాలే. పరిగెత్తి అక్కడ ఒక నీళ్ళ కొలను, ఆ కొలనులో తాగాలనుకున్నాడు. అక్కడ ఒక పిల్లవాడు గమనిస్తూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. ఈరోజు మన ధర్మకర్తలు నాగజాతి